ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. నారాయణ నమస్కృతి నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయం ధీరయేత్. భవిష్య మహాపురాణం కృత్సర్గ పర్వం చతుర్థ ఖండం 9వ అధ్యాయంలో మనం ధన్వంతరి గురించి, సుశ్రుతుడి గురించి తెలుసుకున్నాం. ధన్వంతరి యొక్క శిష్యుడు సుశ్రుతుడి గురించి. ఇక్కడ జరిగిన కథ ఏమిటంటే, భానుమతి అనే ఒక స్త్రీ, ఒక కన్య ఆరుబయట స్నానానికి వెళ్తే దాన్ని నారద మహర్షి చూస్తే అప్పుడు ఏం జరిగిందంటే, నారద మహర్షి దర్శించినప్పుడు అక్కడ దర్శించడానికి వచ్చినప్పుడు ఆవిడ అందాన్ని చూసి నన్ను వివాహం చేసుకుంటామని అడిగితే ఆవిడ చేసుకోలేదు. అయితే అతనికి ఒక రోగం, ఒక వ్యాధితో బాధపడతాడు. ఆవిడ అంటే ఒక సన్యాస దీక్షలో ఉన్న అతను, బ్రహ్మచారిగా ఉన్న అతను వివాహం చేసుకుని అడగటం తప్పు కాదు, కానీ ఇది ఒక కారణం ఉంది అక్కడ. ఎందుకంటే ఆవిడ వేరే సూర్య భగవానికి ఆవిడ భారీగా ఉండవలసింది. కాబట్టి అప్పుడు ఆవిడ ఇది పద్ధతి కాదు అని చెప్తుంది. అక్కడ నుంచి అతను ఒక వ్యాధితో రోగం అతనిలో ప్రవేశిస్తుందన్నమాట. అప్పుడు వెంటనే పరమశివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇట్లా చేశాను అంటే, అప్పుడు శంకరుడు, భక్తవ శంకరుడు నారదుని తరపున తానే సూర్య భగవానికై తపస్సు చేయసాగాడు. అప్పుడు సూర్యుడు వెంటనే ప్రత్యక్షమై నారదుని యొక్క రోగాన్ని నశింపజేసి మరింత రూపంలో సగి శివుడితో, హే ప్రభు, నేను ఇంకేం చేయాలి అంటే, శివుడు, సూర్య భగవాన్, మీరు వెంటనే బ్రాహ్మణ రూపాన్ని ధరించి సవిత అను పేరుతో ప్రసిద్ధులై పరీక్షిత్ తనయున భానుమతి వివాహం చేసుకోవాలని కోరాడు. అప్పుడు సూర్యుడు అలాగే చేశాడు. అదే కథ. ఋషులారా, బృహస్పతి నిర్దేశకత్వం ఇంద్రాది దేవతలు పుష్యమాసంలో సూర్యభగవాన్ ఆరాధించగా ఆయన ప్రసన్నుడే సాక్షాత్కరించి, దేవతలారా, నేను కాశీలో ధన్వంతరి అనే పేరుతో పుట్టి పరమ వైద్య శిఖామణ్ణి రోగపీడితమైన భూలోక సముదాయానికి ఆ పేడను వదిలిస్తాను. అక్కడ కాశీలో నేను జన్మిస్తాను ధన్వంతరిగా అని చెప్పి, ఇది కలియుగంలో వచ్చినటువంటి ధన్వంతరి కాశీలో జన్మించడం జరిగింది. అయితే సృష్టాదిలో కూడా ఒక క్షీరసాగర మదనం జరిగింది, ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలో ఒక ధన్వంతరి ఉన్నాడు. ఈయన్ని ఒక వైద్యుడు గాను దేవుని గాను అంగీకరిస్తారు. మంచి
శ్రీమద్ భాగవతం శ్రీమద్ భాగవతం అష్టమ స్కందం అష్టమ అధ్యాయం 293. మంచి అభిప్రాయం గలవాడు ఆజానుబాహుడు. దీనికంటే ముందు ఏంటంటే కొంచెం కథ అర్థం కావడానికి, లక్ష్మీదేవి అక్కడ యజ్ఞంలోంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత పాల సముద్రాన్ని తిరిగి చిలికారు. అప్పుడు వారుని అనే అందగత్తె అయిన కన్య పుట్టింది. ఆ కన్యను పద్మలోచన విష్ణు యొక్క అనుమతితో రాక్షసులు తీసుకున్నారు. లక్ష్మీదేవినేమో విష్ణుమూర్తి స్వీకరించారు. వారుని రాక్షసులు తీసుకోవడం జరిగింది. అటు తర్వాత చిలక సముద్రంలో మంచి ప్రాయం గలవాడు ఆజానుబాహుడు, శంఖం వంటి కంఠం గలవాడు, పట్టు వస్త్రం ధరించిన వాడు, పూలదండను మెడలో అలంకరించిన వాడు, ఎర్రని కన్నులు, ఎత్తైన రొమ్ము, నల్లటి వెంట్రుకలు, మేఘం వంటి రంగు, మణిఖచ్చిత మకర కుండలాలు, రత్నాల కాలి అందలు, మెరిసే నగలు ధరించిన వాడు, సింహం వంటి శక్తి కలిగిన వాడు, విష్ణు అంశంతో జన్మించిన వాడు, పవిత్రమైన యజ్ఞాలను ఆవిర్భావాన్ని పొందే యోగ్యత కలవాడు, వైద్య విద్యలో ఆరితేరిన వాడు, దేవతలకు వైద్యుడు అయిన ధన్వంతరి అయిన దివ్య పురుషుడు తన చేతులలో అమృత కలశాన్ని పట్టుకుని ఆ పాల కడల నుండి ఉద్భవించాడు. ఇది అమృతం ఏ విధంగా జన్మించింది. జీవవృక్షం, అమృతం, జీవజలం. ఇది తాగిన వారు మరణం ఉండదు అని అంటారు. ఓ రాజా, ధన్వంతరి సముద్రం నుండి వెలువడి రాగానే అతని చేతిలోని అమృత కలశాన్ని రాక్షసులు చూచి దేవతలను త్రోసివేసి సాటిలేని బలంతో చెలరేగి ఎగబడి ఆ కలశాన్ని లాక్కున్నారు. చావు లేకుండా చేయు మందు మనకు సులువుగా దొరికింది అంటూ రాక్షసులు అమృత కుంభాన్ని అపహరించగా భయంతో దేవతలు అమృత భాండం పోయింది అంటూ విష్ణువుతో మొరపెట్టుకున్నారు. ఇది ధన్వంతరి గురించి శ్రీమద్ భాగవతంలో రాయబడినటువంటి కథ.